గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి స్ట్రాటజీని మనం బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఈ స్ట్రాటజీలో మనకు ఏమేమి కావాలి, క్యాపిటల్ ఎంత అవసరం, లాస్ అండ్ ప్రాఫిట్ ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా మనం చూద్దాం. ఈ స్ట్రాటజీ బ్యాట్మ్యాన్ స్ట్రాటజీ అండి. క్యాపిటల్ 180 నుంచి 2 lakhs మధ్యలో పడుతుంది. 180కి లోపలనే పడే అవకాశాలు ఉంటాయి. మ్యాక్సిమం ప్రాఫిట్ 5%, మ్యాక్సిమం లాస్ 1%. అడ్జస్ట్మెంట్స్ రిక్వైర్డ్ లేదండి. 1% లాస్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక పొజిషన్స్ ఎలా తీసుకోవాలో మనం చూద్దాం. పొజిషన్ను ఎట్ ద మనీ దగ్గర నుంచి సిఈ సైడ్ 300 పాయింట్స్ ఓటీఎం వస్తుందండి. ఇది 1 లాట్ తీసుకోండి. అలాగే సెల్ సైడ్ మీకు అదే సిఈని జస్ట్ ఇది 300 పాయింట్స్ కదా, ఇంకొక 50 పాయింట్ల దూరంలో అంటే 350 పాయింట్స్ ఎట్ ద మనీ దగ్గర నుండి 2 లాట్స్ని సెల్ చేయండి. ఇక పిఈ సైడ్కి వచ్చేసరికి 300 పాయింట్స్ 1 లాట్లో బై చేయండి, ప్లస్ ఇంకొక 50 పాయింట్లు అనగా 350 పాయింట్స్లో 2 లాట్స్ని సెల్ చేయండి. మీకు అర్థం కాకపోతే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న దాన్ని మరలా గమనించండి. ఓకే, క్లియర్గా గమనించండి. ఇది మీకు మ్యాక్సిమం ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. ఇది నేను స్క్రీన్ మీద పెట్టాను, దీన్ని ఒకసారి గమనించి అవసరమైతే నోట్ చేసుకోండి. నేను చెబుతున్న ఏ స్ట్రాటజీ అయినా సరే గుడ్డిగా వేయొద్దు. మీరు ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఈ స్ట్రాటజీని వేసుకోవాలి. అది కూడా మీకు హోప్ వస్తాయి, లేకపోతే మాత్రం వద్దు. ఓకేనండి. ఇక మనం స్ట్రాటజీలోనికి వెళ్ళిపోదాం. ఇది నేను స్టాక్ మార్క్లో తీసుకుంటున్నానండి. స్టాక్ మార్క్లోకి వచ్చేసి ఈ స్ట్రాటజీ మనకు మండే ప్రతి సోమవారం వేసుకుంటామండి. దీన్ని ప్రతి సోమవారం 10 AM వేసుకుంటాం. దీన్ని కూడా నేను నోట్ చేస్తున్నాను. ఇది మండే మనం వేసుకునేటువంటి ఈ స్ట్రాటజీ ఎక్స్పైరీ రోజున మనము దీన్ని ఎగ్జిట్ చేస్తాం, లేదా మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ చేస్తాం, లేదా 1% లాస్ వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ చేస్తాం. గమనించాలని కోరుతున్నాం. ఓకేనా. ఇప్పుడు నేను స్టాక్ మార్క్లోకి వెళ్తున్నాను. స్టాక్ మార్క్లో దీన్ని నేను బ్యాక్ టెస్ట్ చేస్తాను. ఇప్పుడు మనకి ఆప్షన్ సిమ్యులేటర్ ఉంది కదా, ఆప్షన్ సిమ్యులేటర్లోకి వెళ్ళి నిఫ్టీ నేను తీసుకుంటున్నానండి. నిఫ్టీ దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక నెల బ్యాక్ టెస్ట్ మీకు చేసి చూపిస్తానండి. 1 month. నేను మండే తీసుకుంటున్నాను. ఇది 7th ఎక్స్పైరీ అండి. మండే ఎంత ఉంది? 4th ఉంది. టైం అవుతుంది 10 గంటలకల్లా నేను దీన్ని డిప్లాయ్ చేస్తాను. డిప్లాయ్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందో మనం చూద్దాం. ఎన్ని సిఈ సైడ్ పిఈ సైడ్ 300 పాయింట్స్ ఫస్ట్. ఓకే, మనం బై చేశాను, ఇది సెల్ చేస్తున్నాను 2 లాట్స్ని. ఓకేనా. అలాగే ఇటు సైడ్ కూడా 1, 2, 300 పాయింట్స్ బై అంటే 350 పాయింట్స్ సెల్. ఓకే, 2 లాట్స్ సెల్ చేశానండి. ఇది బ్యాట్మ్యాన్ సింబల్ చూస్తారు కదా ఎలా ఉంది. ఇది బ్యాట్మ్యాన్ అంటే మీకు తెలుసు కదా, దాన్ని ఏమంటారు? గబ్బిలం ఆకారంలో ఉండేటువంటి ఇది మనకు చూడండి. ఇక్కడికి వచ్చేసరికి 4387 ఈ రేంజెస్ దగ్గర మిడిల్లో ఒకవేళ మనకి ఇది ఎక్స్పైరీ అయితే 2135 అండి. ఇది వీక్లీలోనే. ఇది మనం ఎంత పెడుతున్నాం? 1,85,000 వరకు పెడుతున్నాం. ప్రాఫిట్ 4,632 అండి. అయితే ఇక్కడ గమనించాలి, సార్ ఇంత అమౌంట్ పెట్టి జస్ట్ ఇంతేనా ప్రాఫిట్ అనుకోవచ్చు. ఫ్రెండ్స్, రెగ్యులర్గా మీకు కన్సిస్టెన్స్గా మీకు ప్రాఫిట్ రావాలి అంటే దీస్ ఆర్ ద బెస్ట్ స్ట్రాటజీస్ అండి. ఎందుకంటే ఆప్షన్ బయింగ్లో నెగిటివ్గా మీరు చేశారనుకోండి, అందులో మీకు లాస్ రావచ్చు, బాగా బీభత్సంగా మీకు గట్టిగా తగలవచ్చు. కానీ ఇది మాత్రం మీకు మంచిగా సూపర్గా మీకు ప్రతి వారం కూడా ఫిక్స్డ్ అంటే ఎంతో కొంత ప్రాఫిట్ అయ్యి ఇస్తుంది, లాస్ ఇవ్వకుండా. సో మనం చూద్దామండి. దీన్ని మనం ఏం చేద్దామంటే బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఆటో రన్కి వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేద్దామండి. రన్ అవుతుంది. ఇక్కడ ప్రాఫిట్ కూడా గమనిస్తూ ఉండండి ఇక్కడ. ఓకేనా. 471, 568, 585, 635, 845. సెకండ్ డే ఇది 1100, 920, 1285, 1300, 1500, 1570, 1600, 2000 అంటే 1.1% అండి అప్రాక్సిమేట్లీగా. దీనిలో మనకు 2.5% డిప్లాయింగ్ క్యాపిటల్ మీద మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. హైయెస్ట్ 1.1%. 2131 అండి దాని ప్రాఫిట్ అనేది 2131. నేను దీన్ని నోట్ చేస్తున్నా. సింపుల్ వేద్దాం, ఎందుకంటే మళ్ళీ లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చింది తెలియదు కదా. ఇక నెక్స్ట్ ఇంకొక వీక్ లోకి నేను తీసుకొని వెళ్తానండి. ఇప్పుడు గమనించవచ్చు మీకు 2 సెల్స్ వస్తున్నాయండి. దీనిలో ఇక్కడ కూడా మనం లాట్ సైజ్ని యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను మీకు కనబడడం కోసం. నీట్గా ఎలాగైనా ఒకటేనండి. ఓకేనా. ఓకే, ఇక్కడ మీకు ప్రాఫిట్ 3,897 అండి. ఓకేనా. 1,85,000 సేమ్ మనకి పడింది. చూద్దాం. ఇప్పుడు ఆటో రన్ చేస్తున్నాను. 164 మైనస్ 45 ప్లస్ అగైన్
గమనించారు మీరు, 5000 వరకు లాస్కి వచ్చింది. ఇది 5000 వరకు లాస్కి వచ్చింది, కానీ అప్రాక్సిమేట్లీ ఇది 1500లో క్లోజ్ అయింది. నేను 2 అవర్స్ తీసుకొని వెళ్ళాను కదా, కొంచెం వెనక్కి తీసుకొని వస్తే మీకు అర్థం కావాలి, సిస్టమ్ మీకు అర్థం కావాలి. సో మనము ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఏం చేయాలి, ఎగ్జిట్ చేయాలి. బ్యాక్ తీసుకెళ్తున్నాను కొంచెం, ఇదిగోనండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది మైనస్కి వచ్చేసింది. మనకి ఎంత అనుకున్నాం, 1%, మ్యాక్సిమం 1%లో మనం ఏం చేయాలండి, దీన్ని ఎగ్జిట్ చేయాలి. 1%కి వస్తే 1.1% అండి. అంటే ఇది ఒక 2000 వరకు మ్యాక్సిమం లాస్. కానీ ఓవరాల్గా ఒకవేళ దీన్ని హోల్డ్ చేస్తుంటే 2300 వరకు మనకి ఇది ప్రాఫిట్లో ఉంది. బట్ రూలే, ఓకేనండి. మైనస్ 2000 అండి. ఇప్పుడు 14th అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ రూల్ ప్రకారం అయితే దీనికి ప్రాఫిట్లోంచి ఇది లిటిల్ బిట్ లాస్లోకి వచ్చింది. ఇంకా నెక్స్ట్ మరలా ఏ వారం ఉంది, 18వ తారీఖుని మనం చూద్దాం. 81 రూపీస్, 320 రూపీస్, 441, 460, 381, 1000, 1600, 1700, 2100, 2200, 2250 అండి. ఇది 2250 ఇచ్చింది మనకు. నెక్స్ట్ ఇంకొక వీక్ కూడా చూద్దాం. ప్రీమియమ్స్ అయితే మాత్రం చాలా తక్కువ ఉన్నాయండి, ఇది కూడా మనం నోటీస్ చేసుకోవాలి. ప్రీమియమ్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. సో వేరే నెల ఒక 2-3 నెలలు మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు డిఫరెంట్ ప్రీమియమ్స్ మీకు తెలుసు. చూడండి, ప్రాఫిట్ ఓన్లీ 3442 మాత్రమే ఉంది. ఓకేనండి. ఎందుకు ఇంత లాంగ్ రేంజ్ తీసుకున్నామంటే అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయాల్సిన అవసరం లేకుండా రిస్క్ తక్కువలో పెట్టుకొని అడ్జస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నామండి. మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి, మీకు హోప్ వచ్చిన తర్వాత నమ్మకం వస్తే పర్వాలేదు, నేను దీని ద్వారా నేను సర్వే అవ్వగలను అనుకుంటే మాత్రం పక్కాగా మీకు మీ క్యాపిటల్ మంచి ప్రాఫిట్స్ మీరు సంపాదించవచ్చు. ఓకే, 1000 రూపీస్ అండి ఇది. మ్యాక్సిమం ప్రాఫిట్ మనకు 1000 ఇచ్చింది. ఓకే, ఇది మనకు దీన్ని బట్టి క్యాపిటల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మీరు డిప్లాయ్ చేసేటువంటి దానిని బట్టి చేసుకోవచ్చండి. అలాగే ఈ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఉంది చూసారా, ఇది 300, 350, 300, 350 ఇచ్చాను. అలాగనే మీరు కూడా మీకు కావాల్సిన రేంజ్ ఒకవేళ బాగా పెరిగిన తర్వాత మార్కెట్ సైడ్ వేస్లో ఉండే అవకాశాలు ఉందనిపించింది అనుకోండి, మీరు రేంజ్ తగ్గించుకోండి. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. మీకు అంటే మళ్ళీ 4వ తారీఖుకి వెళ్తున్నానండి. మీరు కూడా ఓన్గా ఇండివిజువల్గా దీనిని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో డిఫరెంట్గా చూద్దాం. ఇప్పుడు మనం ఇందాక 300 తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 200 తీసుకొని మనం ఈ స్ట్రాటజీని బిల్డ్ చేద్దాం. 1, 2 సెల్లల్లో 2 స్లాట్స్ తీసుకోండి. ఇందాక 4000 చిల్లర ఉంటే ఇప్పుడు 6000 ప్లస్ ఉంది. సో రేంజ్ కూడా మీకు బ్రేక్ ఈవెన్ రేంజ్ కూడా చాలా దగ్గరికి వచ్చేసిందండి. 2197 అంటే 22,000 నుంచి 22,700 మధ్యలో బ్రేక్ ఈవెన్ రేంజ్ అనేది వచ్చింది. రేంజ్ దగ్గర అయ్యే క్యాపిటల్ కూడా మీకు 1,93,000 వరకు క్యాపిటల్ అడుగుతుంది. దీని మరలా నేను బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను చూడండి. అదే నెల ఇది మనకు ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో అదే నెల ఈ నెలలో ఎంత వస్తుందో ప్రాఫిట్ చూడండి. కానీ రిస్క్ మేనేజ్మెంట్ కూడా కొంచెం దగ్గరగా రిస్క్ అనేది వస్తుంటుంది. చూడండి, నార్మల్గా మీకు ప్రాఫిట్ ఎంత ఉంది, ఇక్కడ నార్మల్ ప్రాఫిట్ ఎంత ఉందండి, ఇది 2100 ఉంది. 2100 ఉంది. ఇక్కడ చూడండి 3600 అండి. 3600 మనకి ఇక్కడ చూడండి, గమనించారా, ప్రాఫిట్ అనేది వచ్చింది. అంటే రేంజ్ తగ్గించుకునే కొద్ది ప్రాఫిట్ పెరుగుతుంది. ఇలా మీరు ఈ రేంజెస్ని మెయింటైన్ చేసుకుంటూ మార్కెట్ అనేది ఈ 700 పాయింట్లు అంటే కిందకు 350 మీదకు 350 ఈ 700 పాయింట్ రేంజ్లో ఉంటుంది అనుకుంటే మీరు ఇలా రేంజ్ తగ్గించుకుంటూ రావచ్చు. ఇది మీరు డైలీ కూడా వేసుకోవచ్చు. డైలీ మనకు మార్కెట్ ఒక 200 పాయింట్స్ రేంజ్లో ఉంటుంది అనుకుందాం. అది కూడా నేను చూపిస్తాను. సేమ్ డే టు సేమ్ టైమింగ్లో మరలా మీకు వేసి చూపిస్తానండి. సేమ్ డే టు సేమ్ టైమింగ్స్లో రేంజ్ తగ్గించేస్తున్నాను. ఎందుకు రేంజ్ తగ్గించేస్తున్నానంటే మీరు తెలుసుకోవాలి, మీరు నేర్చుకోవాలి. ఓకేనా, చూడండి 100 పాయింట్స్ రేంజ్లో వేస్తున్నాను నేను. 100, 50 అలాగే 100, 50 ఈ రెండు చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మీకు ఏం జరిగింది, రేంజ్ అనేది విపరీతంగా పెరిగింది. ప్రాఫిట్ ప్రాబబిలిటీ 8400 వచ్చింది. రేంజ్ తగ్గింది, సారీ ప్రాఫిట్ అనేది విపరీతంగా పెరిగింది, ప్రాబబిలిటీ మాత్రం తగ్గింది. ఇక్కడ చూడండి రేంజ్ చాలా చిన్నది వచ్చింది, 22,000 నుంచి 600 అంటే ఇంచుమించుగా 650 పాయింట్స్. టెస్ట్ చేస్తున్నాను చూడండి, రన్ చేస్తున్నాను. అంటే అదే రేంజ్లో ఉంటే మీకు ప్రాఫిట్ గట్టిగా వస్తుంది. నేను భరించగలనుకుంటే ఒక్క రోజులోనే మీరు దీన్ని బై చేసి సెల్ చేసుకోవచ్చు. డైలీ కూడా వేసుకోవచ్చు అండి ఈ స్ట్రాటజీని.
డైలీ వేసుకోవచ్చు. డైలీ 1000 అన్నాం కదా, 1000లో మీరు 1% అన్నాం కదా, 1% ఈజీగా మీరు క్యాచ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ప్రాఫిట్ ఎంత అండి, 8000. ప్రాబబిలిటీ అనేది ఎంతవరకు పెరిగిందో చూడండి. అలాగే మీకు ఒక్కొక్కసారి చూడండి తర్వాత వారం మనకు మైనస్ వచ్చింది, ఎస్ఎల్ హిట్ అయింది. ఎస్ఎల్ హిట్ అయినటువంటి టైంలో ఇక్కడ మనకు మీరు గమనించినట్లయితే మార్కెట్ అనేది స్పీడ్గా వెళ్తుంది. ఎస్ఎల్ హిట్ అయినటువంటి వారాన్ని కూడా నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే రేంజ్ తగ్గించడం వలన మీకు వచ్చేటువంటి నష్టం కూడా తెలియాలి, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి రేంజ్ తగ్గించడం వల్ల మీకు వచ్చేటువంటి నష్టాన్ని కూడా మీరు చూడండి. ఓకేనా? టైం చూడండి మార్చి 11 నుంచి మనము చేద్దాం. 100/150 సెల్, 100/150 సెల్ దగ్గర 2 లాట్లు వేయండి, బై దగ్గర ఒకే ఒక లాట్ ఉంచండి. ఇప్పుడు చూడండి 7422. నేను ఏం చేస్తున్నాను, మాన్యువల్గా నేను చెక్ చేస్తున్నానండి. 345, 620. డైలీ వేసుకున్న వాళ్ళకి ఓకే. వీక్ అంతా కూడా నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు దీన్ని క్యారీ ఫార్వర్డ్, ఇంత షార్ట్ రేంజ్లో క్యారీ ఫార్వర్డ్ చేయడం అంత మంచిది కాదు. 22 నుంచి అంటే 22,200 నుంచి 22,800 అండి, 600 మాత్రమే ఉంది రేంజ్. ఇది అంటే ఇంకా తగ్గిపోయింది. 565 ప్రాఫిట్, 650 ప్రాఫిట్. చూడండి 1300 ప్రాఫిట్. ఆల్మోస్ట్ 1% అనేది మీకు 2 డేస్లోనే ఇచ్చేసిందండి. తగ్గుతుంది చూడండి ప్రాఫిట్. ఇప్పుడు ప్రాఫిట్ అనేది తగ్గుతుంది అంటే రేంజ్ అనేది బ్రేక్అవుట్ దగ్గరికి మార్కెట్ వచ్చేసేలా ఉంది. 1560, 1555, 1836, 9%, 6%, 7% అగైన్, 5%. చూసారా ప్రాఫిట్ తగ్గిపోతుంది. బ్రేక్ ఈవెన్ రేంజ్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే డైలీ పెట్టుకునేటప్పుడు ఇది చూడండి, మీరు ఇది 30 మినిట్స్ నేను చూపించాను. 5 మినిట్స్ చూసేటప్పుడు ఎగ్జాక్ట్గా మీరు మాత్రం లాస్ వచ్చేసరికి బ్రేక్ ఈవెన్ రేంజ్ దగ్గరకు వస్తే ఎగ్జిట్ అయిపోవాలి. డైలీ వేసుకుంటే ఇది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు డైలీ 1000, 2000 ఈజీగా మీరు ఎర్నింగ్ చేయొచ్చు. ఇది చాలు అనుకుంటే నెలకి 20 సెషన్స్ ఉంటాయి, 21 సెషన్స్. 1-2 సెషన్స్లో మీకు పోయినా మ్యాక్సిమం 17 to 18 సెషన్స్ మాత్రం మీకు పక్కాగా మీకు టార్గెట్ ఇస్తాయండి. ప్రతిరోజు కూడా మీరు వేసుకొని కూడా దీనిలో నుంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ ఇందులో ఏమైనా అర్థం కానిది ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో గురించి మీకు కావాలో చెబితే దానిని బట్టి నేను వీడియోను మీకు చేస్తాను. ఓకేనండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం, ఆప్షన్స్లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం మన ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.